అందరికీ నమస్కారం అండి. అక్బర్ బీర్బల్ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ. అట్లు పోసుకున్న అవ్వకు ఆరుగురు దాసీలు. బీర్బల్ యథావిధిగా సైనిక శిబిరానికి పోకుండా నేరుగా పాదూషా వారి వద్దకు ప్రతిరోజు వెళ్ళసాగాడు. అక్బర్కి ఏమాత్రం విరామం దొరికినా ఎన్నో కథలు చెప్తుండటంతో వారి మధ్య మరింత ఎక్కువగా సాన్నిహిత్యం పెరగసాగింది. ఒకరోజు నిండు దర్బారులో ఒక అవ్వ ఆరుగురు కుర్రదాసీలు వచ్చి పాదుషా వారి ముందు నిలబడ్డారు. వారు అక్బర్ ఇచ్చే తీర్పుకై వచ్చి ఉన్నారు. కొత్వాలు వారిపై అభియోగం చెప్పాడు. ప్రభు, ఈ ముసలామె చాలా కాలంగా ఇక్కడ పూటకుళ్ళ అవ్వగా పేరు పొంది బతుకుతుంది. కనీసం ఈమె రోజుకు 100 మంది వరకు బాటసారులకు భోజనం వడ్డించి గాని తాను తినదు. స్వల్ప ధరకు భోజనం ఏర్పాటు చేస్తుంది. ఈమెకు వంటల్లో సాయం చేసేందుకు ఈ ఆరుగురు కన్నెపిల్లలు చేరారు. పనిలో చేరేటప్పుడు ఒక షరతు పెట్టుకున్నారు. అదేమంటే ఈ ముసలామె వీరికి ఆలనా పాలనతో పాటు వివాహాలు చెయ్యాలని. ఆ దశలో ఇన్నాళ్ళు చక్కగా సాగిపోయింది. తీరా ఇప్పుడు వారిని పట్టించుకోకుండా ఉందని ఈ కన్యల అభియోగం. దీనిపై వీరు చక్రవర్తి తీర్పుకై వచ్చారు. విషయం చెప్పాడు. కొత్వాలు, నీవి చెప్పినది నాకేమీ అర్థం కాలేదు. ఆలనా పాలన చూడటం లేదు అన్నావు. ఇప్పుడు కలిసే ఉంటున్నారు. పైగా ఈ కన్నెపిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు. శుష్కించి లేరు. ఆలనా పాలన అంటే ఏమిటి? కన్నెపిల్లలు మీరు చెప్పండి. ప్రభు, మేము అంతఃపురంలో రాణివాసంలో కొలువుకు బయలుదేరి వచ్చాం. ఇప్పటికే తమ వద్ద పనిలో 5,000 మందికి పైగా స్త్రీ జనాలున్నారని చెప్పారు. ఉసూరని తిరిగిపోతూ ఈ పూటకుళ్ళ అవ్వ వద్దకు వెళ్ళి 4 మెతుకులు తినిపోదామనుకున్నాం. ఈమె తనకు వయసు అడిపోయింది. నన్ను నమ్ముకోండి, మీకు ఇక్కడ పూట గడిచిపోతుంది. ఆ పైన మీ అదృష్టం బాగుంటే తప్పక మీకు మంచి భర్తలు లభిస్తారు. అది రాజు కొలువులో ఉండే ప్రముఖులు కావచ్చు. మీరు రాణివాసంలో పనిచేసే కంటే నా వద్ద పనిలో ఉంటే బాటసారుల్లో పలువురు మారు వేషాలలో రాజులు వస్తుంటారు. మీరు రాణీలు కావచ్చు అని ఆశ పెట్టింది. నిజమని పనులో కుదరం. మాకు అన్ని విధాలా చూస్తుంది, కానీ మా పెళ్లి మాట ఎత్తదు. అదే మా బాధ. ఎందరో మా పూటకుళ్ళ ఇంటికి వచ్చి కెతికిపోతుంటారు. ఈమె మమ్మల్ని వారి కంట పడనీయదు. ఇలా అయితే మేము వండి వార్చటానికి మాత్రమే తప్ప దేనికి పనికి రాకుండా పోతాం. అందుకే మా భవిష్యత్ ఏమి కావాలని భయంతో తమకు చెప్పుకుని తగు న్యాయం ఇప్పించమని కోరుతున్నాం అని ఏకకంఠంతో చెప్పారు. చక్రవర్తి ఆసక్తిగా వారి వైపు చూశాడు. దర్బార్ అంతా ఉత్కంఠగా చూడసాగింది. ఏమమ్మా, నీవు ఏం చెప్పుకుంటావు అని అక్కడ దిక్కులు చూస్తున్న అవ్వను అడిగాడు. ఒక అమ్మాయికి పెళ్లి చేయటం అంటే మాటలా ప్రభు? అది నేను 6గురికి చెయ్యాలి. అందుకు వీరి సహకారం అంతంత మాత్రమే. ఏం చెయ్యగలను? వీరికి సామాన్యులతో పెళ్ళి అక్కర్లేదు. అలాంటప్పుడు నేను చెప్పినట్లు చెయ్యాలి. వీరికి గొంతెమ్మ కోరికలు ఎక్కువ. వీళ్ళు లోగడ రాణివాసపు వాసనలతో బతికినోళ్ళు. వీరికి ఉన్నతోద్యోగులు కావాలి. కాపలా కాసే సైనికులు వీరికి ఏమీ కారు. పెద్ద సంబంధాలు తేవటానికి నాకు వయసు అయిపోయింది. ఎక్కడికని వెళ్ళగలను? లేకుంటే ఈ పాటికి అయిపోయి ఉండేది. నేను పండు ముసలిదానిని. కన్యాదానాలు చేస్తే నాకు పుణ్యమే. వరుడు కొండ మీద ఉంటే నేనెలా కొండెక్కి తీసుకురాగలను? మెల్లగా చెప్పింది. కుర్రపాదుషా ఆ కన్యలను తరచి చూశాడు. అందరూ అందంగా ఉన్నారు. ఇంతకీ మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీ తల్లిదండ్రులెవరు? మీకు ఈ అవ్వ తప్పితే ఇతరత్ర ఎవరు లేరా? తాము లోగడ యుద్ధంలో బానిసలుగా తీసుకురాబడ్డాం. మీరు బానిసలుగా గుర్తింపును రద్దు చేసి
వదిలేసిన వాళ్లలో మేము ఉన్నాం. రాణివాసంలో పనికి కుదరాలని చూశాం. అక్కడ మాకు ఎలాంటి పదవి దొరకనందున ఈ అవ్వ వద్ద పనికి కుదిరాం. సరే, మీకు ఈ అవ్వ పెళ్లి చేయాల్సి ఉంది. కానీ ఆమె బాగా వృద్ధాప్యాన్ని అనుభవిస్తుంది. మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళుంటే చెప్పండి, నేను జరిపిస్తాను. అవ్వెందుకు శ్రమ? బిడ్డా, నీవు చాలా దయామయుడులా ఉన్నావు. ఈ ముసలదానిపై నీకు ఇంత ప్రేమ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాజు తలుచుకుంటే గాంధర్వుడికిచ్చి ఈ కన్యలను చెయ్యగలడు. వీరు రొట్టె నేతిలో పడ్డట్టే. వీరు 6 కలిసి మీ వద్ద పనిచేసే ఒక రాజుద్యోగిపై మనసు పడ్డారు. మీరు తలుచుకుంటే ఒకనికే భార్యలుగా వెళ్ళిపోగలరు, చెప్పింది అవ్వ. నా వద్ద పనిచేసే ఉద్యోగులపైన ఈ కన్యలు మరుగునగొన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ప్రేమకు హద్దులుండవు, చిన్న పెద్ద తారతమ్యాలుండవు, కుల మతాలుండవు. ప్రేమ అనేది ఒక ప్రవాహం. ఏమాత్రం భయపడకుండా మీ మనసులో తిష్టవేసిన ఆ వ్యక్తి ఎవరు? భయపడకుండా చెప్పండి. నయానా భయానా చెప్పి ఒప్పించి మీ 6 భర్తను చేస్తాను. అయినను ఎక్కడో పూటకూళ్ళ అవ్వ ఇంటిలో క్షణం తీరిక లేకుండా వంట వార్చే మీ మనసులో కొలువై ఉన్నాడంటే అతడు నా వద్ద పనిలో మనసు పెట్టి పనిచేయటం లేదు, మీ చుట్టూ తిరుగుతున్నాడన్నమాట. అక్బర్ బురుకుటి ముడిపడింది. 6 కన్యలు సిగ్గులు మొగ్గలు అయిపోయి అవ్వతో చెవిలో గుసగుసా చెప్పారు. అవ్వా, నువ్వే చెప్పు, మా పురుషుని పేరు. మేము ఎలా చెప్పగలం? ఉచ్చరించగలం, బావుండదు. ఇలా చెప్పటం హైందవ సంస్కృతికి గొడ్డలు పెట్టు వంటిది. బావుందే నెరజానుల్లారా, ఎంత నంగనాచిలే మీరు. మనసు ఇచ్చేసి ఇప్పుడు నేను ఊరు పేరు చెప్పాలా? సరే, చెప్తాను. మీకు పెళ్లి చేస్తాను అని మాటిచ్చాను కదా, తప్పుతుందా? ఎవరి కాళ్ళైనా పట్టుకోవలసిందే. బిడ్డా పాదుషాజీ, ఈ చిన్నారుల మనసులో నిలిచినవాడు మీ వద్ద పనిచేసే మాటల కొండ బీర్బల్ అని అవ్వ పేరు ప్రకటించింది. ఒక్కసారి దర్బార్ అంతా ఆశ్చర్యంలో మునిగి తేలిపోయింది. అక్బర్ త్రుళ్ళిపడ్డాడు. బీర్బల్ ఏమాత్రం బెదరలేదు. ఆ కన్యల వైపు చూడనే లేదు. విని ఊరుకున్నాడు. అందరూ అతని వైపు చూస్తుంటే అతడు పట్టించుకోలేదు. బేఖాతరులో ఉన్నాడు. అప్పుడు అక్బరుకు బీర్బల్ను చూస్తే ఒక రకంగా అసూయ, మరోవైపు కోపం కలిగాయి. ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నందున చిరాగ్గా చూశాడు. అదేంటి బీర్బల్, నీవు ఏమీ కాదన్నట్లుగా దర్బారులో ఉన్నావు? నిన్ను తప్ప అన్యులను వివాహమాడబోమని భీష్మించుకుని మరీ కూర్చున్నారు ఆ 6 అమ్మాయిలు. నీవు ఎలా వారిని నీ ప్రేమలోకి దించావు? అమ్మో, ఏమో అనుకున్నాను. నీవు చాలా గడుసువాడివే, మంచి రసికుడవు. ఇక్కడ కొలువులో క్షణం తీరిక లేకుండా ఉంటున్నావు. ఏ సమయంలో అటు వెళ్ళి ఒకేసారి 6 నీ ప్రేమలోకి పీకల్లోకి దించేశావు? ప్రేమను విజయవంతంగా దర్బారు వరకు నడుపుకొచ్చావు. అది నీవు బయటపడకుండా. పాపం ఆ కన్యలనే మా ముందుంచాం. బావుంది నీ అతి తెలివి. అవకాశం దొరికిందని ఈటెల్లాంటి మాటలను వాడి మరీ అడిగాడు. బీర్బల్ మౌనంగా విని, ప్రభు, ఆ అమ్మాయిలను ప్రశ్నించండి. బీర్బల్తో ఇంతగా పీకల్లోతు ప్రేమలో ఎప్పుడు పడ్డారని అడిగాక నన్ను అడగండి. మీకు వారి వివరణలు కావాలి. ఆ పైన ప్రభువులు ఎలా చెప్తే అలా నడుచుకోవటం నా విధి. ఆ 6 అమ్మాయిలు వినమ్రులై నమస్కరించి, సార్వభౌమ, వికసించిన ఈ కన్యలకు బీర్బల్ గురించిన కథలు వినటం తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడటం కూడా జరగలేదు. ఆయన మీ వంటి సార్వభౌములతో నిర్భయంగా మాట్లాడే తీరు మాకు చాలా నచ్చింది. అతడు ఒక సాహసవంతుడు.
అతడు ఏ క్షణమైనా మీ ఆగ్రహానికి గురి కావచ్చు. కానీ ఒక్కరోజు అట్టి వానికి భార్యలుగా బతికితే ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని నిశ్చయించుకున్నాం. ఏ కన్య అయినా సాహసవంతుడైన పురుషున్నే కదా కోరుకునేది. దయగల ప్రభువులు మా కోరికను తీర్చవలసిందిగా అర్థిస్తున్నాం. అక్బర్ ఉత్సాహంతో దర్బారులోని వారిని, ఏమంటారు మీరంతా? అమ్మాయిలు చెప్పింది విన్నారు. ఆ 6 కన్యలు ప్రాణప్రదంగా బీర్బల్ను కోరుకున్నారు. పాలకుడిగా నేను వారి కోరికను మన్నించి తీర్చాలనుకుంటున్నాను. బీర్బల్కు ఈ 6 కన్యలతో వివాహం చెయ్యాలనుకుంటున్నాను అని సభలోని వారిని అడిగాడు. ఆ కన్యల కోరిక పాదూషా వారు తీర్చాల్సిందే. బీర్బల్కు లభించిన గొప్ప సువర్ణావకాశం. ఒకేసారి 6 కన్యలతో పెళ్ళి, అది చక్రవర్తి చేతుల మీదుగా. ఎవరికి దక్కని అదృష్టం అని తలో మాటతో దర్బారంతా హోరెత్తించారు. అవ్వ ఆనందంలో మునిగి తేలిపోయింది. 6 కన్యలు కూడా బీర్బల్ వైపు విప్పారిన కండ్లతో చూశారు. వారు గొప్ప సంతోషానికి లోనయ్యారు. అక్బర్ పాదాలపై పడ్డారు. ఆనంద బాష్పాలతో వారి ముఖాలు విప్పరాయి. బీర్బల్, ఏమంటావు? దర్బారులోని ప్రముఖులు అన్నట్లు కోరి వచ్చిన అదృష్టం. వీరిని పెళ్లి చేసుకో. నీకు చాలా బహుమతులు, కొన్ని భవనాలు ఇవ్వగలను. నీ పెండ్లికి నన్ను పెద్దను చేశావు. ఇంత చిన్న వయసులో నన్ను పెద్దవాడిని చేశావు అని బీర్బల్ దగ్గరగా పిలిచి కౌగిలించుకున్నాడు. బీర్బల్ గొంతు సవరించుకున్నాడు. సభ ఒక్కసారి సద్దుమణిగాక గొంతు విప్పాడు. అంతా చెవులు రిక్కించి వినటానికి సిద్ధం అయ్యారు. చక్రవర్తి ఆ అమ్మాయిలకు న్యాయం చెయ్యాలనుకుంటున్నారు, మంచిదే. వారు ప్రేమించడంలో తప్పు లేదు. సమాజంలో స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ఈ దర్బారులో నన్ను ఏకంగా 6 అమ్మాయిలు ప్రేమ అనే ముగ్గులోకి దించుతుంటే అందుకు చక్రవర్తి నడుం కట్టారంటే చాలా వింతగా ఉంది. పైగా మీరంతా వంత పాడటం మరీ వింతగా ఉంది. వివిధ ప్రదేశాలలో ఉంటున్న అమ్మాయిలు ఒక బీర్బల్ సాహసవంతమైన కథల్ని విని ప్రేమించారంటే నమ్మవచ్చు. కానీ ఒకే చోట ఉన్న అమ్మాయిలు కలిసి ప్రేమించడం నమ్మదగ్గది కాదు. పురుషులు కలిసి ఒకరిని ఎలా ప్రేమించలేరో అమ్మాయిలు అంతే అని చెప్పి ఆపాడు. అంతా స్థానువులే విన్నారు. అక్బర్ భృకుటి ముడిపడింది. అక్బర్ సిల్కు తెరల వెనుక రాణివాస స్త్రీల వైపు చూశాడు. అందులోంచి పట్టపురాణి జోధ్బాయ్ సైగ చేసింది. బీర్బల్ చెప్పిన దానిలో నిజముందని. బీర్బల్ మరలా తన ప్రసంగం కొనసాగించాడు. ఈ 6 కన్యలు కలిసి ఒక్కటిగా అయిపోయి ముక్కు ముఖం తెలియని నా వంటి వాడిని ప్రేమించడం ఎంతో అసహజం. అయినా వీళ్ళేం రాచబిడ్డలా కాదే. వీరికి ప్రేమించే హక్కు దాదాపు లేనట్టే. మొఘలయులకు ప్రథమ శత్రువు పానిపట్టు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హేమరాజ్ అంతఃపురంలో బతుకీడ్చే వీరికి అక్బర్ పాదుషా వారు తొలుత బందీలుగా తీసుకువచ్చి బానిసలుగా అష్టకష్టాలకు గురి చెయ్యాల్సి ఉండగా తొలిసారిగా యుద్ధ ఖైదీలను బానిసలుగా చూడకుండా విడుదల చేసి వారికి నచ్చిన చోటుకి పొమ్మన్నారు. చాలామంది ఇక్కడ ప్రజలతో కలిసిపోయారు. ఎందరో స్త్రీలు సామాన్యులను వివాహాలు చేసుకున్నారు. కొందరు వేశ్యవాటికలకు వెళ్ళిపోయారు. కానీ ఈ 6 ఏదో సాధించాలని, ఉన్నతమైన రాజుద్యోగిని పెళ్లి చేసుకోవాలని బాటసారులకు వడ్డించే అవ్వను చేరుకుని వీరి రాజకీయపు టెత్తులు ప్రారంభించారు. కనుక వీరు ఏదో కుట్ర నిమిత్తం ఇలాంటి పథకం వేశారు వివరించాడు బీర్బల్. అక్బర్కు నోట మాట రాలేదు. ఒక్కసారి అతడి నిలువెల్లా కంపించిపోయింది. ఆ 6 వైపు క్రూరంగా చూశాడు.
వారు చెవులు మూసుకుని మాకే పాపం తెలియదు, ప్రాణప్రదంగా ప్రేమించిన వాడితో ఇంతటి తిరస్కారం లభిస్తుందని అనుకోలేదు అని ఏడుస్తూ అక్బర్ పాదాలపై పడ్డారు. ఆ సభలో అమీర్ పదవిలో ఉన్న మీర్జాఖాన్కు బీర్బల్ మాటలు నచ్చలేదు. పైగా అతడు స్త్రీలోలుకుడు. ఆ కన్యలు అతడి కళ్ళకు తేనె పూసిన చిలకల్లా కనిపించారు. వెంటనే లేచి పాదుషాకు నమస్కరించి తన అభిప్రాయం చెప్పటానికి సిద్ధపడ్డాడు. అంతా అటువైపే చూశారు. బీర్బల్ ఏదో చెప్తే పాదుషా వారు నమ్మేట్టున్నారు. బేదా బిక్కి బాటసారులకు అట్లు పోసుకుని అమ్మే పూటకూళ్ళవ్వ వద్దకు చేరి రోజంతా నానా చాకిరీ చేసి పొట్ట నింపుకునే ఆరుగురు విధి వంచి తమను పెద్ద కుట్రదారులని చెప్పడం హాస్యాస్పదం. నమ్మవద్దు ప్రభు, ఇతనికి తానే అతి తెలివైనవాడాను అని గర్వం నిలువెల్లా ఆక్రమించేసింది. లేకుంటే తమలపాకుల్లాంటి కన్యలు కోరి వస్తే చేరదీయక వారు చెరువు చేస్తారని భయపడుతున్నాడంటే ఇతన్ని ఏమనాలి? నీడను చూసి భయపడుతున్నాడు అని ఎద్దేవా చేశాడు మీర్జాఖాన్. అక్బర్కు మీర్జాఖాన్ మాటలపై విశ్వాసం కలిగింది. నిజమే, లేతాకుల్లా ఉన్న కన్యలు చేటు ఏ విధంగా చెయ్యగలరు? బీర్బల్, నీవు ప్రతి విషయాన్ని పెద్దగా చూస్తున్నావు. వీరిని పరిణయం చేసుకో, ఇది నా ఆదేశం. మీర్జాఖాన్ వారు చెప్పినట్లు ఈ కన్యలపై నాకు ఎలాంటి సందేహం లేదు. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను, పరిణయం చేసుకుంటాను. కానీ నాదొక కోరిక ప్రభు. పరిణయమైన ఉత్తర క్షణం నాకు నా కుటుంబాన్ని, ఈ కొత్త పెండ్లి కూతుర్లను దేశ బహిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను వీరి కారణంగా ఏ విధంగా రాజద్రోహం చెయ్యలేను అని విన్నపించుకున్నాడు. మళ్ళీ ఒక్కసారి సభ అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అక్బర్ తీక్షణంగా బీర్బల్ వైపు చూశాడు. మీర్జాఖాన్ నవ్వి, ఇతనికి శ్రీగండం ఉన్నట్టు ఉంది ప్రభు. వలచి వచ్చిన కన్యలను కాదనుచున్నాడు. అయినా నా వంటివారు ఎందరో ఉండగా పాపమా కన్యలు ఇతన్ని వరించటం వారు చేసుకున్న పాపం. దర్బార్ నవ్వులు పువ్వులు అయ్యింది. పాదుషా వారు దయచేసి పాపమా వలచి వచ్చిన కన్యలకు నచ్చచెప్పి మన మీర్జాఖానుల వారితో నిక్కా జరిపించేయండి. బీర్బల్ తన అభిప్రాయం చెప్పాడు. ఆ కన్యలు ఆ మాటకు స్పందించి, మీర్జాఖానుల వారితో అయినా మేము సిద్ధం. అతడు మనసున్నవాడని అతని మాటలు చెప్తున్నాయి. మనసు లేని బీర్బల్తో మనువు ఎవరికీ క్షేమం కాదు ఏకకంఠంతో పలికారు. అనుకోని విధంగా అటువైపు మళ్ళింది పెళ్లితంతు. మీర్జాఖాన్ ఉబ్బి తబ్బుబ్బయ్యాడు. అక్బర్ వెంటనే ఆ ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించాడు. పలు భవంతులు ధనం కానుకగా మీర్జాఖానుకు ఇచ్చి, అవ్వా, నీవు చెయ్యాల్సిన పెండ్లి నా మీద వేసుకుని మరీ చేస్తున్నాను. ఆమెకు తను చేసిన పనిని గొప్పగా చెప్పుకున్నాడు. బిడ్డ, నీకు 1000 శుభాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా బరువును నీవెత్తుకున్నావు. పెద్ద రాజుద్యోగికి 6 కన్యలకు ఇచ్చి చేస్తున్నావంటే నాకు ఎనలేని సంతోషంగా ఉంది. అవ్వా, ఈ రాత్రికే పెండ్లి జరుగుతుంది. మీర్జాఖాన్ నీవు నీ కొత్త భార్యలతో ఆగ్రాలో మండల దినాలు గడిపి తిరిగి ఇక్కడికి చేరుకోవలసిందిగా ఆదేశిస్తున్నాను. నీవు నేడు పలువురు భార్యలు కలవాడివి అయ్యావు. జీవితం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని చాలా చక్కగా నీకు అనుగుణంగా మలుచుకోవాలి. అక్బర్ చెప్పి అంతటితో సభ చాలించాడు. సభలోంచి వెళ్ళిపోతూనే బీర్బల్ వైపు అదోలా చూసి తనతో నడిపించుకుపోయాడు. బీర్బల్, నీవు నేను ఏమి చెప్పినా వినవు. అలా ఒక నియమం పెట్టుకున్నట్లున్నావు. కారణం ఏమై ఉంటుంది? నేను చెప్పానని నీవా అమాయకపు కన్యలను తోలనాడావు. నాకు వారిలో దోషం కనిపించలేదు. మీర్జాఖాన్ ఎలా ముందుకు వచ్చాడో చూశావు కదా.
మన వయసులో మనకు ఎందరు భార్యలుంటే అంత సిరి. అతడికి ఎన్ని భవంతులు కట్టబెట్టానో చూశావు కదా. నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నావు. మీకు నేను ఇప్పుడేమి చెప్పినా అంతా అయోమయంగా ఉంటుంది. నిజం నిలకడగా తెలుస్తుంది. మీరు మండల దినాలు 40 రోజులు ఆ కొత్త దంపతులకు ఆగ్రా విడిదిగా ఇచ్చారు. మీర్జాఖాన్ అతడుకున్న స్త్రీ పిచ్చి కారణంగా కావాలని ముందుకు వచ్చాడు. ఫలితం అనుభవించకపోడు. చూస్తారు కదా ప్రభు. అక్బర్ నవ్వి, ఏమిటో బీర్బల్, నీవు నాకు అర్థం కావు. సరే, నీ వాదనలో ఎంత బలముందో తెలుస్తుంది. ఎంత? 40 రోజుల్లో తెలుస్తుంది అంటున్నావు. సరే, ఒక పందెం వేద్దాం. నీవన్నట్టు అలా ఏదీ జరగకపోతే ప్రభువుల వారు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. ఒకవేళ నేను గెలిస్తే నేను కోరిన కోరిక తీర్చాలి. తప్పకుండా బీర్బల్. నీ మాటలు ఇంతవరకు ఏ ఒక్కటి పొల్లుపోలేదు. ఇదే మన మధ్య తొలిసారిగా పందెం వేయబడింది. మీర్జాఖాన్ కొత్తగా కోరివచ్చిన 6 భార్యలతో స్వర్గలోకంలో విహరిస్తున్నట్లుగా రాత్రి పగలు గడపసాగాడు. ఆగ్రాలో బుందామహల్ అనే మట్టి భవంతిలో విడిది చేశాడు. ఈ బుందామహల్ను పడగొట్టి ఆ ప్రదేశంలో షాజహాన్ తాజ్మహల్ నిర్మాణం గావించాడు. బాబర్ అతి తక్కువ ధనంతో నిర్మించిన మట్టి కట్టడం ఈ బుందామహల్. ఒక రాత్రి 6 భార్యలు కలిసి స్వయంగా చేసిన ద్రాక్ష సారాయిని ఒక పాత్రలో పోస్తూ తాగించారు. మీర్జాఖాన్కు బీర్బల్పై పట్టరాని కోపంగా ఉంది. ఎంత కాదనుకున్నా తన భార్యలు తొలిత అతన్ని వరించి అతడిచే తోలనాడింపబడ్డారు. ఇది తనకు జీవితాంతం నీడలా వెంటాడుతుంది. పైగా ఎక్కడో జరగలేదు, కొన్ని వందల మంది మధ్య దర్బారులో జరిగింది. ఎంతటి అవమానం! కనుక ఏదో నేపంతో బీర్బల్ను తెగటార్చాలి, లేకుంటే తనకు మనశ్శాంతి కరువైపోతుంది. ఇదే విషయం పదే పదే తన భార్యలకు చెప్పాడు. వారు బీర్బల్పై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నారు. పలు కుట్రలకు ఆజ్యం పోశారు. చాలా రకాలుగా బీర్బల్ను చంపటానికి మార్గాలు వెతికారు. చంపే వరకు శాంతి లేదన్నారు. మీర్జాఖాన్కు కన్నులు బరువెక్కాయి. ద్రాక్ష సారాయిని తయారు చేయడంలో ఇంత నేర్పరితనం కనబరిచిన మీరు బీర్బల్ను ఖతం చేయటానికి మంచి పథకం వెయ్యండి. చేతికి మట్టి అంటకుండా పని జరగాలి. మొత్తుగా ముద్దగా కోరాడు. 6 భార్యలు ముఖాలు చూసుకున్నారు. మీర్జాఖాన్, నీవు తుదముట్టించవలసింది బీర్బల్ లాంటి అల్పుడిని కాదు. వాడెంత వంటింటి కుందేలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. నీవు హత్య చెయ్యాల్సింది ఆ కుర్ర పాదుషాని, అంటే అక్బర్ని. ఒక ఆమె పక్కలో బల్లెంలాంటి మాటను పొడిచింది. త్రుళ్ళిపడ్డాడు. గట్టిగా తల విదిలించాడు. అక్బర్ అంటే ఏమనుకుంటున్నారు? అతడో మానవ మృగం. పిల్లా పాపలు అనకుండా ఒకరిద్దరు కాదు, 40,000 మందిని ఊచకోత కోయించిన కర్కోటకుడు. వాడిని ఖతం చేయటం అంత సులువు కాదు. మన ఆలోచన ఏమాత్రం పసిగట్టినా మనల్ని ప్రాణాలతో వదలడు. అందుకే వాడిని చంపి నీవా ఢిల్లీని ఏలుకో. మేము ఎలాగూ దాసీజన వాసాల నుంచి వచ్చిన వాళ్ళం, పట్టపు రాణులం కాలేం. ఎంత కాదనుకున్నా నీ తొలి బేగం రాణి అవుతుంది. మాకు పెద్ద ఆశలు లేవు. ఉన్న ఆశంతా అక్బర్ పతనం. నీ తండ్రి బైరం ఖాన్ పెంచి పెద్ద చేస్తే అక్బర్ ఏమిచ్చాడు? పదవీ భ్రష్టుణ్ణి చేసి చివరికి సరైన అంగరక్షకులు లేకుండా పాపం మక్కాకు పంపాడు. తీరా వెళ్ళిన వాడిని దారిలో అనిహిల్వారా అనే చోట ముబారక్ ఖాన్ అనేవాడు ప్రార్థనలో ఉన్నవేళ నరికి చంపివేశాడు. ఇంతవరకు ఆ హంతకుణ్ణి పట్టుకుని శిక్షించనే లేదు. కొంతమంది అనుమానం అక్బర్పై ఉంది. ఆ హత్య తెర వెనక ఉండి
చేశాడని వాదించేవారు లేకపోలేదు. మరి నీవు అతడిచ్చు అతి సామాన్యమైన కొలువుకు ఆశపడి ఇలా మట్టి కోటల్లో మనుగడ సాగించే నిన్ను చూస్తే మాకు జాలి వేయుచున్నది. తమ బలమైన వాదనను వినిపించారు. అంతవరకు మీర్జాఖాన్కు అక్బర్పై ప్రభుభక్తితో బాటు భయం ఉండేది. ఎందుకో తన తండ్రి చేసిన సేవలకు ఫలితం పొందిన తీరు తలుచుకుంటే నరాల్లో రక్తం సలసలా కాగిపోసాగింది. కుట్రలకు శ్రీకారం చుట్టాడు. 2 రోజుల్లో ఆగ్రా నుంచి తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయానికి వచ్చాడు. కానీ సేనలు కదలకముందే ఆ కుట్ర భగ్నం అయ్యింది. మీర్జాఖాన్ తిరుగుబాటున అక్బర్ వేగుల ద్వారా పసిగట్టి తుంగలోకి తొక్కేశాడు. వెంటనే బంధించి రహస్యంగా తీసుకురావలసిందిగా ఆదేశాలు జారీ చేశాడు. మీర్జాఖాన్ మాత్రమే సైన్యానికి దొరికాడు. 6 భార్యలు దొరకలేదు. వారు గుర్రాలెక్కి ఆ రాత్రి తమ గుట్టు కుర్ర పాదుషా కనిపెట్టాడని తెలుసుకుని పంజాబ్కు వెళ్లే దిశలో పారిపోయారు. వారిని మొఘలు సైనికులు పట్టుకోలేకపోయారు. అక్బర్ ఏకాంత మందిరంలో మీర్జాఖానును నిలిపారు సైనికులు. తలదించుకున్న మీర్జాఖానును చూసి జాలిపడిన అక్బర్ దగ్గరగా వచ్చి, నీవు నేను ఒకే వయసు వాళ్ళం. నీవు స్వామి భక్తి కనబరిచే వారి ఇంట పుట్టినవాడివి. ఎలా స్వామి ద్రోహానికి ఒడిగట్టావు? నీ వెనక ఉన్నది కేవలం 8,000 మంది సైనికులే. వారితో ఎలా తిరగబడాలనుకున్నావు? అది సాధ్యమైన తిరుగుబాటేనా? నీకు కనుక అంతమంది సైన్యానికి అధిపతిని చేశాను. నా రక్త బంధువులకు తప్ప ఇతరులకు ఆ అవకాశం లేదు. కానీ నీకెందుకు ఇవ్వబడింది తెలుసా? చాలా సౌమ్యంగా అడిగాడు. భయంగా చూశాడు మీర్జాఖాన్. నేను నీ ఇంట చాలా కాలంగా బతికిన వాడిని. చక్రవర్తి హుమాయూన్ రాజ్యం కోల్పోయి దేశాలు పట్టిపోతే నన్ను నీ తండ్రి స్వంత పూచీకత్తుపై సాకాడు. నీ కన్న తల్లి నీతో పాటు నన్ను చేరదీసి పెంచినది. ఆ విశ్వాసంతో ఇప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలాను. నీ తిరుగుబాటును ఎవరికీ తెలియకుండానే అణిచివేయగలిగాను. పాదుషావారు నన్ను తొలి తప్పుగా భావించి క్షమించ కోరుతున్నాను. నేను ఊహించని విధంగా అపరాధం చేశాను. ఇందుకు నన్ను వివాహమాడిన యువతులే కారణం. వారు సామాన్యులు కారు. బీర్బల్ మహాశయుడు చెప్పినది అక్షర సత్యం. వారు నాటి హేమరాజు రాణుల వద్ద దాస్యం చేసినవారు. ఆ రాణులపై అభిమానంతో ఇలా నన్ను తమ పైకి ఉసుగొలిపారు. వారి తీపి మాటలకు నేను హీనంగా వారి ఉచ్చులోకి చిక్కుకుపోయాను. నా తండ్రి చావును నాకు మరో కోణంలో వినిపించి నన్ను రాజద్రోహం చెయ్యటానికి ఉసుగొలిపారు. బీర్బలకు నీ తిరుగుబాటు తెలియకూడదు. ప్రతి చిన్న విషయంలో అతడి మాట చెల్లుబాటు అవుతుంది. అతడు గర్వపడుతున్నాడు. అది సహించరానిదిగా ఉంది. అతనికి కొమ్ములు మొలుస్తాయి అని నిన్ను క్షమించాను. నీ పెళ్లి రోజే నాకు చెప్పాడు. ఆ 6 కన్యల వలన చాలా నష్టం వాటిల్లనుందని. పైగా మా మధ్య పందెం కూడా వేయబడింది. అతడు గెలవకూడదు. కనుక నీ పదవిలో నీవు కొనసాగిపో. ఏమీ జరగనట్టే విధులు నిర్వర్తించు చెప్పి అక్కడి నుంచి పొమ్మన్నాడు. బతుకు జీవుడా అని మీర్జాఖాన్ బయటపడ్డాడు. మరుసటి రోజు సభ ప్రారంభం అయ్యింది. మొఘలాయుల్లో ఒక అక్బర్ మాత్రమే రోజు సభ ఏర్పాటు చేసేవాడు. స్వయంగా వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు. మధ్యవర్తులతో ఎలాంటి మంతనాలు చేయకుండా ప్రజలతో నేరుగా మాట్లాడే విధానాన్ని అమలు చేశాడు. సభకు విచ్చేసిన మీర్జాఖాన్ ముఖం కందగడ్డలా అయిపోయి నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. అప్పటికే అక్బర్ బీర్బల్ను సైనిక కార్యాలయానికి మరలా పంపేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. బీర్బల్ ఏదో ముఖ్యమైన పని ఉంటే తప్ప దర్బారులో అడుగు పెట్టేది లేదు. మీర్జాఖాన్ తిరుగుబాటు కొంతమంది సైనికులకు మాత్రమే తెలుసు. చక్రవర్తి మన్నించడం వలన తాము పెదాలు విప్పకుండా ఉన్నారు.
సభలో అక్బర్ మానసికంగా చాలా ఆందోళనగా ఉన్నారు. మంత్రులు ఎలాగూ మీర్జాఖాన్కు ఆగ్రా గురించి, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆరుగురు గురించి అడుగుతారు. అది సంప్రదాయం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా బీర్బల్ను సభలో లేకుండా చేయగలిగారు. సభ ప్రారంభం అయ్యింది. మంత్రులు, సేనానులు, అమీర్లు మీర్జాఖాన్కు కుశల ప్రశ్నలు వేశారు. ఏదో తప్పదని జవాబులు చెప్పసాగాడు. చాలా అయిష్టంగా ఉన్నాడు. ఎప్పుడూ హడావుడిగా ఉండే మీర్జాఖాన్ అలా ఉండటం, ఇంటి మీద రాయి విసిరి వీపు కాచే గుణం గల వ్యక్తి ఇలా విచారంగా ఉన్నాడేంటా అనుకున్నారు. అక్బర్ మరో పనిలో మునిగిపోయినట్టుగా కనిపించాడు. దాంతో అంతా అయోమయంగా చూశారు. ఒకేసారి ఆరుగురు కన్యలను పెళ్లాడటం వలన ఏదో ఇబ్బంది మీర్జాఖాన్కు ఎదురు అయింది అనుకున్నారు. సభలోకి ఒక భటుడు వచ్చి కొత్వాలును అడిగాడు. అయ్యా, బీర్బల్ వారు తక్షణం చక్రవర్తి దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టమంటారా అని చెవిలో అడిగాడు. రే, నీకు మతిపోలేదు కదా? ఇది సభ. ఇక్కడికి ఏ రాజుద్యోగి అయినా రావచ్చు పోవచ్చు. దీనికి నా అనుమతి ఎందుకు? ఇలా ఎవరు అడగమన్నారు? అదే లోగొంతుతో అడిగాడు. సాక్షాత్తు బీర్బల్ వారే అడగమన్నారు. సభ వాకిట్లో ఉన్నారు చెప్పాడు మరింత గుసగుసగా. ఇదంతా అక్బర్ చూస్తున్నాడు. కానీ బీర్బల్ వ్యవహారం అనుకోలేదు. అదేదో సైనికుల దయ్యం ఉంటుందని అనుకున్నాడు. కొత్వాలకు ఎందుకో భయం వేసింది. ఇలా కబురు పంపాడు ఏమిటి? ఏ కొంప ముంచుతాడో అని. ఉన్నపాటున లేచి సభలోంచి బయటికి వెళ్ళాడు. బీర్బల్ నవ్వుతూ కనిపించాడు. తమరు సభ ప్రవేశానికి నా అనుమతి కోరారట? నాకు ఏమీ అర్థం కాలేదు. అందుకే స్వయంగా వచ్చాను. ఇందులో ఏ మర్మముందో నాకు తెలియదు. దయచేసి తెలపండి. అయ్యా, కొత్వాలు వెనుకటికి ఒక ముదురు సామెత ఉంది. అది నా విషయంలో అక్షరాలా సాగుతుంది. అల్లుడి మంచితనం, రాజుగారి మంచితనం ఎప్పుడూ ఎలా మారిపోతాయో తెలియదు. అలా ఉంది నా పరిస్థితి. నన్ను పాదూషావారు మళ్ళీ సైనిక కార్యాలయంలో వేశారు. సభతో నాకు పని లేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. దుండగలను పట్టుకున్నాను. అప్పగించాల్సిన బాధ్యత ఉంది. కొత్వాల ముఖం విప్పారింది. దుండగలు దొరికారా? మునసపుదారుగా మీరు మీ బాధ్యతలు చక్కగా నెరవేర్చారు. తక్షణం ప్రవేశపెట్టండి. దీనికి నా అనుమతి అనవసరం. పదండి, మీకు చక్రవర్తి ప్రశంసలు లభించగలవు అని తొందర చేశాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అప్పుడు ఇతర అంశంపై చర్చ జరుగుతుంది. కొత్వాలు దుండగలను పట్టిన బీర్బల్ గురించి చక్రవర్తికి చెప్పాడు. ఒక్కసారి అంతా అటువైపు చూశారు. అక్బర్, మీర్జాఖాన్లు బీర్బల్ వైపు అదోలా చూశారు. పాదూషా వారికి ప్రణామములు. నా ఉద్యోగ ధర్మం నేను మనసా వాచా నెరవేర్చాను. రాజద్రోహానికి పాల్పడిన దుండగలను పట్టుకుని ప్రభువుల వారి ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. అనుజ్ఞ ఇప్పించండి. బీర్బల్ చేతులు జోడించి కోరాడు. దుండగలా? అది రాజద్రోహం చేస్తూ నీ చేతికి చిక్కారా? చాలా చిత్రంగా ఉందే. ఆ ద్రోహులను ప్రవేశపెట్టండి. అక్బర్ ముఖం కందగడ్డలా అయిపోయింది. ఏదైనా భరించగలడు, కానీ రాజద్రోహం అనే మాటను అతడు భరించలేడు. అలాగే ఆ రాజద్రోహులను మన్నించి విడిచిపుచ్చనగలడు. ఇది అక్బరులో ఒక రకమైన సంకుచిత మనస్తత్వం. చరిత్రకారులకు కొరుకుపడని అంశం. దుండగులు ప్రవేశపెట్టబడ్డారు. అంతా కలిసి 20 మంది వరకు ఉన్నారు. అంతా తలలు దించుకుని నేల చూపులు చూస్తున్నారు. వారు చేసిన నేరాన్ని బీర్బల్ ఏకరువు పెట్టాడు. రాజద్రోహం. వీరు చాపకింద నీరులా చేస్తూ సాగిపోతున్నారు. వీరు లోగడ యుద్ధ ఖైదీలుగా బంధింపబడి తీసుకురాబడి విడుదలైనవారు. వీరు ఒక రకంగా పగతో రగిలిపోతున్నారు. ఎలాగైనా అక్బర్ పాదూషా వారిని పదవీ భ్రష్టుల్ని చెయ్యాలని పథకం వేశారు.
ఇందుకు పూటకుళ్ళవ్వ ఇంటికి వచ్చిన అతిథుల ద్వారా శత్రువులతో చేతులు కలిపి కుట్రలు సాగిస్తున్నారు. వారి మీద నేరారోపణను సభ ముందు పెట్టాడు. సేనాని లేచి, అయ్యా మునసబ్దారూజీ, మీరు ఈ పని చేసినందుకు చాలా సంతోషం. ఈ పని చెయ్యాల్సింది మన కొత్వాలు, మీరు కాదు. మీరు మీ సైనికులు మంచి చెడ్డల వరకే పరిమితం. కానీ మీరు సాహసించి ద్రోహుల పని పట్టారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. క్రిందకి దిగి వచ్చి బీర్బల్ను కౌగిలించుకున్నాడు. మీ అభినందనలకు నా ధన్యవాదాలు. నేను 5,000 మంది సైనికుల యోగక్షేమాలతో పాటు నా చుట్టూ పరిసరాలలో జరుగుతున్న దానిపై బాధ్యతగా వ్యవహరించాను. ప్రభు, వీరిని మీ ముందుంచాను. మీరు వీరిని విచారించండి, బీర్బల్ చెప్పి కూర్చున్నాడు. సభ ఉత్కంఠగా మారిపోయింది. తలలు దించుకుని ఉన్న నిందితుల్లో కొందరు ముసుగులు ధరించి ఉన్నారు. వీళ్ళు స్త్రీలా? వీరు ముసుగులు తీయించండి. నిందితులు ముసుగులు మాటున ఉంటే విచారణ కుదరదు, న్యాయమూర్తి ఆదేశించాడు. ముసుగులు తీయబడ్డాయి. ఎదురుగా నిలబడున్న స్త్రీలు ఎవరో కారు. మీర్జాఖానుని ఇటీవల పరిణయమాడి ఆగ్రాలో 40 రోజులు గడిపిన 6 పూటకుళ్ళవ్వ మాసపుత్రికలు. మీర్జాఖాన్ అదిరిపడి చూశాడు. అక్బర్ ముఖం జేబూరించింది. మీర్జాఖాన్ను తిరుగుబాటుకు పురుగొలిపి తప్పించుకు పారిపోయిన దాసీలు. వీరు శత్రువుల కూటమిని బాగా నడిపారు. ఇట్టి వారిని విడువరాదు. వీరు సరిహద్దుల వైపు సాగిపోతే బీర్బల్ ఎలా పట్టుకున్నాడు? చాలా విచిత్రంగా ఉందే. తాను మీర్జాఖాన్ తిరుగుబాటును తెలివిగా ప్రజలకు తెలియకుండా దాచిపెట్టినా ఈ బీర్బల్ వలన అందరికీ తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఈ సమస్యను ఎలా దాటవేయాలి? అక్బర్ మనసులో రకరకాలుగా ఆలోచించాడు. బీర్బల్, వీరి మీద అభియోగాలు తెలియజేయాల్సింది మీరే. వీరు చేసిన నిర్వాకం ఏమిటి? అలాగే మీకు ఎప్పుడు వీరు పట్టుబడ్డారు? ఎలా మీరు వీరిని పట్టుకున్నారు తెలియజేయండి, న్యాయమూర్తి అడిగాడు. బీర్బల్ లేచి, అయ్యా, 2 నెలల క్రితం నన్ను పెళ్లాడటానికి వచ్చిన పూటకూళ్ళవ్వ కన్యలు 6 యుద్ధ ఖైదీలుగా మన నగరంలో ఉండేవారు. వారు మన చేతుల్లో హతమైన హేమరాజ్ అంతఃపురంలో దాసీలుగా ఉండేవారు. హేమరాజు చంపబడిన వెంటనే స్త్రీలు కొందరు ఆత్మాహుతి చేసుకున్నారు. వారు చనిపోతూ ఈ 6 దాసీలకు చివరి కోరికగా అక్బర్ పాదుషా పతనం ఎలాగైనా సాధించాలని కోరారు. వీరు మాట ఇచ్చారు. ఆ దిశలో పూటకుళ్ళవ్వ వద్ద చేరి పావులు కదిపారు. ఇది జరిగినది. పనిలో పనుగా అక్బర్ పాదుషా ఇటీవల చిత్తూడ్గఢ్ యుద్ధం ముగిసిన తరువాత మానసికంగా బాధపడుతున్నారని పసిగట్టి దర్బారులోకి వచ్చి అమాయకురాలైన అవ్వను ముందు పెట్టి నన్ను పెళ్ళాడాలని వలచి వచ్చిన కన్యల్లా నటించారు. అప్పుడు నేను తిరస్కరించాను. అప్పుడు నన్ను అంతా కాదన్నారు. తీరా ఈ మీర్జాఖానుడు ఏకంగా ముందుకు వచ్చి ఎంత అందమైన దాసీలను వదులుకోలేనని పెళ్ళాడేందుకు సిద్ధపడ్డాడు. పాదుషా వారు అది చూసి ఇట్టి పెళ్ళి తాను చేసినా ఆ 6 న్యాయం చేసినట్టవుతుందని పని కట్టుకుని మరీ చేశారు. ఆగ్రాలో ఈ కొత్త దంపతులు గడిపేందుకు పాదుషా వారు ఏర్పాట్లు చేయించారు. అక్కడ ఈ కొత్త పెళ్లి కూతురులు పురివిప్పి మీర్జాఖానుకు మీ తండ్రిని ఘోరంగా వంచిన అక్బర్ కొలువులో నీవెలా ఉన్నావు అని ప్రేమతో అతడిని పాదుషాపై కత్తి కట్టినట్టు చేశారు. చివరికి 6 కొత్త భార్యలు మాటకు తలవొగ్గి అతడు తిరుగుబాటు చేశాడు. ఈ వేగు నేను అక్బర్ పాదుషాకు తెలియపరిచాను. తిరుగుబాటు రెండో కంటికి తెలియకుండా అణిచివేయబడింది. తన సంరక్షకుడైన బైరంఖాను పట్ల అభిమానం ఉన్నందున అతని కుమారుడు మీర్జాఖాన్ను పాదుషా వారు క్షమించి వదిలేశారు. ఇక ఈ 6 అతివలు మీర్జాఖానును ఏకంగా పాదుషాను అంతం చేయటానికి ఉసిగొల్పారు. కేవలం తిరుగుబాటుకు అతడు సుముఖత వ్యక్తం చేయటంతో అతడు వలన
పాదూషాకు ఏమీ కాదు అని తెలుసుకున్నంతనే భర్త అని చూడకుండా అతడికి మద్యంలో ముంజెత్తి శిరోమండనం చేసి రాత్రివేళ ఆగ్రా వదిలి పారిపోయారు. బీర్బల్ చెప్పడం ఆపాడు. మీర్జాఖాన్ చెమటలు పోశాయి. శిరోమండనం అయినట్టు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తలపాగా చుట్టి కాపాడుకుంటూ వచ్చాడు. భార్యలతో ఇలా తల గొరిగించుకున్నందుకు ఎంత నామోషి, అది ప్రజలకు తెలిసి ఎంతగా నవ్వుతారు అని చాలా బాధపడ్డాడు. అక్బర్ చూపులన్నీ మీర్జాఖాన్ తలపై నిలిచాయి. న్యాయమూర్తి కూడా మీర్జాఖాన్ను ఎగాదెగా చూసి, ఏమిటి, మీపై బీర్బల్ వారు ఏమేమో చెప్తున్నారు? మీరు తిరుగుబాటు చేయడం, దాన్ని చక్రవర్తి స్వయంగా అణిచివేయడం జరిగిపోయిందా? మీరు మా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న కన్యలు మీకు తలగొరిగి పారిపోయారని చెప్తున్నారు. మీరు దీనిపై ఏం చెప్పదలిచారు? మీరు నోరు విప్పాలి, లేకుంటే సభలోని ఉత్కంఠను ఎవరు సద్దుమణిగించలేం సూటిగా ప్రశ్నించాడు. గుటకలు మింగుతూ నిలబడ్డాడు. న్యాయ పరిరక్షణకు నాదో విన్నపం. నేను చచ్చిన పాములాంటి వాడును. నన్ను ఇంకనూ చంపవద్దు. నేను ఏమీ చెప్పుకోలేని అసమర్థుడను. మీరు విన్న దానిలో చాలా వరకు నిజముంది. అంతకు మించి నన్ను ఏమీ అడగవద్దు అని నా మనవి చెప్పలేక చెప్పాడు. చాలించు, నీ గోడ మీద పిల్లిలాంటి సమాధానం. నీవు ప్రభుత్వంలో పని చేయుచున్నావు. నీవు మా ముందర జరిగినది ఏదో అటకబురులా ఒప్పుకుంటే సరిపోదు. జరిగినది ఏది దాచకుండా చెప్పి తీరాలి. ఈ దర్బారులో నీవు చేసిన తిరుగుబాటుకు ఏమి శిక్ష వెయ్యాలన్నది నిర్ణయం చేస్తాం. ఆ తరువాత పాదూషావారు నిన్ను మన్నించినా, తిరిగి పదవిలో నిన్నుంచినా మాకు అభ్యంతరం లేదు. న్యాయమూర్తి ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. మీర్జాఖాన్ వెంటనే తల ఊపి తలపాగా తీసి తన బోడి గుండును చూపాడు. ఒక్కసారి సభ అంతా గొల్లుమంది. నేను నా కొత్త భార్యలు చెప్పిన మీదట తిరుగుబాటు చెయ్యటానికి సిద్ధపడ్డాను. పాదూషావారు తేలిగ్గా నా ఆట కట్టించారు. నేను పాదూషాను ఏ విధంగా హాని చేయనందుకు నాకు మద్యం తాగించి నాకు తల గొరిగి వదిలి పారిపోయారు. ఇదంతా వాస్తవం. నీవు చేసిన నేరం తీవ్రంగా ఉన్నందున, నీవు స్వామి ద్రోహానికి పాల్పడినందున నీవు ఈ కొలువులో పనికిరావు కనుక నిన్ను కఠినంగా శిక్షించగలం. కానీ ఈ వరకే పాదూషావారు నిన్ను నిరపరాధిగా గుర్తించినందుకు మేము శిక్షించుటలేదు. నిన్ను పాదూషావారు తీర్పుకై విడిచిపెడుతున్నాం. అదే నేను విధించాల్సి వస్తే నీకు మరణదండన తప్పదు. పాదూషావారు తీవ్రమైన నేరగాళ్లను స్వయంగా శిక్షించాలనుకుంటున్నారు. అందుకే ఆయనకే వదిలేశాను. మీర్జాఖాన్, నేరగాడివి కనుక నేరస్తుల చేతులు కట్టుకుని సభ మధ్యలో నిలబడు. కొత్వాలు, ఇతని వద్దగల ఆయుధాలు తీసుకో. తీర్పు వెలువడినంత వరకు గొలుసులతో బంధించు. న్యాయమూర్తి గంభీరంగా చెప్పాడు. క్షణాల్లో మీర్జాఖానుకు మోయలేని గొలుసులతో బంధించి నిలిపారు. అంతా అక్బర్ వైపు చూశారు. అక్బర్ కన్నులు మూసి పెద్దగా నవ్వాడు. నిండా ముంచావు బీర్బల్. ఎంత దాచుకుందామనుకున్నా దాగలేదు. మీర్జాఖాన్ తిరుగుబాటును ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. తీరా ఆ స్త్రీలు నీకే దొరికారు. సైనికులు ఎంతగానో ఆగ్రా అంతా గాలించారు. అయినా వారికి దొరకలేదు. ఇదే విధి లిఖితం. సరే, విషయానికి వద్దాం. బీర్బల్, నీవు చాలా ముందు చూపు గలవాడివి. అందుకే ఆ కన్యలను వద్దన్నావు. నేను నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని సభాముఖంగా మెచ్చుకున్నాడు. మీర్జాఖాన్, నేను నిన్ను మన్నించి విడిచిపెడుతున్నాను. మరోసారి ఇలాంటి తిరుగుబాటులకు నీవు ఏమాత్రం ప్రయత్నించినా నీకు శిరఖండన తప్పదు. నీవు మనసబ్దారుగా కొనసాగు. నీవు చేసిన నేరం చాలా తీవ్రమైంది. కానీ నీ ఇంట నేను పెరిగాను. ఆ విశ్వాసం వలనే నేను ఈరోజు నీకు ప్రాణదానం చేస్తున్నాను.
ఇక నేరం చేసిన వారు స్త్రీలు కనుక మీకు ఎలాంటి శిక్షలు వేయటం లేదు. ఆ ఆరుగురిని దేశం పొలిమేరలు దాటించి వచ్చేయండి. వీరు పునఃప్రవేశం చేస్తే నరికి వేయండి. ఇక కుట్రదారులుగా ఉన్న పురుషులను తలా 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ సరిహద్దులు దాటించండి. అక్బర్ అందరికీ రకరకాలుగా శిక్షించి నుదురు గట్టిగా నొక్కుకున్నాడు. పెద్ద ఆపద నుంచి బయటపడ్డాను అని అనుకున్నాడు. బీర్బల్ను మీర్జాఖాన్ చేతులు పట్టుకుని మన్నించమని కోరుకున్నాడు. అయ్యా, ఆ రోజు మీరు కాదన్నా నేను సహజమైన ఆడపిచ్చితో తప్పు చేశాను. ఫలితం రాజద్రోహినయ్యాను అని కన్నుల వెంట నీళ్లు తిప్పుకున్నాడు. అక్బర్ అతడిని సముదాయించాడు. బీర్బల్, ఆ రోజు వలచి వచ్చిన కన్యలను కాదన్నాడని అందరూ నిన్ను తప్పుగా చూశారు. ఇప్పుడు నీ మాటే 100కి 100 పాళ్ళు నిజం అని నాతో పాటు ప్రజలు అనుకుంటున్నారు. అక్బర్ ఉప్పొంగిన సంతోషంతో చెప్పాడు. ప్రభు, అట్లు పోసుకుని బాటసారులకు అమ్ముకునే పూటకూళ్ళవ్వకు 6 దాసీలా? ఆ 6 ఒక పురుషుణ్ణి వరించడమా? అందులో ఏదో మోసం ఉందని అప్పుడే అనుకున్నాను. అందుకే వలచి వచ్చిన వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కాదన్నాను అని నవ్వుతూ చెప్పాడు బీర్బల్. నీవు గెలిస్తే ఏదో కోరిక కోరతానన్నావు? అక్బర్ గుర్తు చేశాడు. నాకే కోరిక లేదు, అయినా సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను ప్రభు అని బీర్బల్ బదులిచ్చాడు.